హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు ట్రెండింగ్ అప్డేట్స్. ఈరోజు ఒక వైరల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏఆర్ రెహమాన్ ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన సంగీతంతో ఎన్నో పాటలకు ప్రాణం పోశారు. హృదయాలను హత్తుకునే మ్యూజిక్తో సంగీత ప్రియులను మరో ప్రపంచానికి తీసుకెళ్తాడు. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఎవర్ గ్రీన్ హిట్ మూవీ రోజాతో మ్యూజిక్ డైరెక్టర్గా సంగీత ప్రయాణం స్టార్ట్ చేశారు. 9 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి జీవితంలో ఎన్నో సవాళ్ళని ఎదుర్కొన్న కుర్రాడు ఇప్పుడు ప్రపంచం మెచ్చే సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు రెహమాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. అదే రెహమాన్ సైరాబాను విడాకుల ప్రకటన. ఆస్కార్ అవార్డు అందుకున్న రెహమాన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు బయట పెట్టలేదు. అలాగే అతడి కుటుంబం కూడా మీడియా ముందుకు రావడం చాలా అరుదు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా రెహమాన్తో విడాకులు తీసుకుంటున్నట్లు అతడి భార్య సైరాబాను ప్రకటించడంతో అందరూ షాకు గురయ్యారు. అటు డివోర్స్ ప్రకటనపై రెహమాన్ భావోద్వేగ నోట్ షేర్ చేశారు. దీంతో ఇప్పుడు రెహమాన్ లైఫ్ గురించి నెట్టింట తెగ సెర్చ్ చేసేస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలోనే అసలు రెహమాన్ పూర్తి పేరేమిటి, ఎందుకు ఇస్లాంలోకి మారారో తెలుసుకునబోయే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏఆర్ రెహమాన్ 1967 జనవరి 6న జన్మించారు. రెహమాన్ తండ్రి ఆర్కే శేఖర్ ప్రముఖ తమిళ సంగీత విద్వాంసుడు. అతను మలయాళ చిత్ర పరిశ్రమకు సంగీతం అందించారు. ఆర్కే శేఖర్ మలయాళ చిత్ర పరిశ్రమలో 60 మరియు 70లలో పెద్ద పేరుండేది. అతను కస్తూరిని వివాహం చేసుకున్నాడు మరియు వివాహం ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ మత పుణ్యక్షేత్రమైన తిరుపతిలో జరిగింది. వారికి 4 పిల్లలున్నారు మరియు ప్రతిరోజు తన తండ్రితో కలిసి పనికి వచ్చే ఏఎస్ దిలీప్ కుమార్ ఇప్పుడు మన రెహమాన్ 4 సంవత్సరాల వయసులో పియానో నేర్చుకోవడం ప్రారంభించారు. 4 ఏళ్ల వయసులోనే కీబోర్డు వాయించడం నేర్చుకోవడం ప్రారంభించాడు. వాస్తవానికి రెహమాన్కి తన తండ్రి ఏఎస్ దిలీప్ కుమార్ అని పేరు పెట్టారు. రెహమాన్ సంగీతం మరియు కీబోర్డ్ ప్లే చేయడంలో నైపుణ్యాన్ని పెంచుకున్నారు. ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్న రెహమాన్ మరియు అతని తోబుట్టువులు అతని తాత, నాన్నమ్మలు ముద్దుగా పెంచుకున్నారు. అతని తండ్రి చాలా వర్క్హోలిక్ మరియు ప్రతిరోజు పని కోసం అనేక ప్రదేశాలకు వెళ్ళేవారు. రెహమాన్ 9 ఏళ్ల వయసులో అతని తండ్రి మరణించారు. ఇక అప్పటి నుండి రెహమాన్ వాళ్ళ ఫ్యామిలీకి కష్టాలు మొదలయ్యాయి. కానీ అతని తండ్రి సంగీత పరికరాలు అద్దెతో కుటుంబం బతకవలసి వచ్చింది. రెహమాన్ 9 ఏళ్ల వయసులో నాన్నను కోల్పోయాడు. రెహమాన్ తండ్రి ఆసుపత్రిలో అనారోగ్యంతో బెడ్కే పరిమితమయ్యారు. డాక్టర్స్ గుర్తించడంలో విఫలమై ఒక రహస్య వ్యాధితో బాధపడుతూ ఉండగా మధ్యలో రెహమాన్ అమ్మ ఆధ్యాత్మిక వైద్యులను ఆశ్రయించిన దురదృష్టవశాత్తు అతను ఎక్కువ కాలం జీవించడానికి వీలు కాలేదు. తన తండ్రి మరణంతో కుటుంబంలో కష్టాలు రావడం, అప్పుడు యువ రెహమాన్ తన కుటుంబాన్ని ఆర్థికంగా మరియు మానసికంగా ఆదుకునే బాధ్యత తన భుజాలపై వేసుకున్నారు. చిన్న వయసులోనే కీబోర్డ్ ప్లేయర్గా ప్రారంభించి అతను ప్రసిద్ధ పెర్కషన్ వాద్యకారుడు శివమణి మరియు అతని స్నేహితులు జాన్ ఆంథోనీ, సురేష్ పీటర్స్, రాజా మరియు జోజోతో కలిసి రూట్స్ బ్యాండ్లో భాగమయ్యారు. సంగీతంలో వారి నైపుణ్యం చిక్ కొరియా వంటి జాజ్ లెజెండ్లు మరియు భారతదేశంలోని శాస్త్రీయ సంగీతం ద్వారా బాగా ప్రభావితమైంది. ఈ ప్రతిభావంతులైన సమూహం ఒక రాక్ గ్రూపును కూడా ఏర్పాటు చేసింది. దానికి నెమోసిస్ అనే పేరు కూడా పెట్టారు. రెహమాన్ కీబోర్డు, సింథసైజర్, హార్మోనియం మరియు గిటారులలో ప్రావీణ్యం సంపాదించారు. అయినప్పటికీ అతను ప్రత్యేకంగా సింథసైజర్లో ఉన్నాడు, ఎందుకంటే అతను చిన్నతనంలోనే దాన్ని నేర్చుకోవడం ప్రారంభించారు. అతని తండ్రి అతని కోసం కొనుగోలు చేసిన పరికరం అది.
అతను 11 సంవత్సరాల వయస్సులో మాస్టర్ ధనరాజ్ వద్ద శిక్షణ ప్రారంభించారు మరియు తన తండ్రికి సన్నిహితుడైన మలయాళ స్వరకర్త ఎంకే అర్జునస్ బృందంలో కూడా పనిచేశారు. జాకిర్ హుసేన్, కున్నకుడి వైద్యనాథ్ మరియు ఎల్ శంకర్ వంటి దిగ్గజ కళాకారులతో అంతర్జాతీయ కచేరీలు మరియు పర్యటనలకు వెళ్లే అవకాశం రెహమాన్కు లభించింది. అలాగే పియానో, కీబోర్డ్ ప్లేయర్గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోట్ల వద్ద పనిచేశాడు. చిన్న వయసులోనే చదువు మానేసినప్పటికీ రెహమాన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో భాగమైన లండన్లోని ప్రతిష్టాత్మక ట్రినిటీ కాలేజీలో స్కాలర్షిప్పై ప్రవేశించగలిగాడు మరియు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో డిగ్రీని పొందాడు. 1988లో రెహమాన్ సోదరి అనారోగ్యానికి గురైంది మరియు ఆమె కోలుకున్న వెంటనే అతని కుటుంబం ఇస్లాం మతంలోకి మారింది. అదే సమయంలో అతని పేరును ఏఎస్ దిలీప్ కుమార్ నుండి అల్లా రకా రెహమాన్గా మార్చుకున్నారు. అతనికి ప్రధాన స్రవంతి వృత్తి జీవితం వివిధ ప్రకటనల కోసం జింగిల్స్ చేయడం ద్వారా ప్రారంభమైంది. అతని మొదటి ప్రదర్శన 1987లో ఆల్విస్ వాచ్లతో జరిగింది. ఇది అతనికి సంగీత సోదరాభావంలో మంచి పేరు తెచ్చిపెట్టింది. వెంటనే అతను తన సొంత పెరట్లో ఒక స్టూడియోని ప్రారంభించాడు. దానికి పంచతస్ రికార్డ్ ఇన్ అని పేరు పెట్టారు. ఇది దేశంలోనే అత్యంత అధునాతన స్టూడియోలలో ఒకటి. అతను సంగీతకారుడిగా మరియు స్వరకర్తగా ఈ స్థాయిలో ఎదగడానికి జింగిల్స్ పై దృష్టి కేంద్రీకరించడం ఒక కారణమని ఒకటిగా చెప్పవచ్చు. జింగిల్స్ ను కంపోజ్ చేయడానికి మరియు రాయడానికి చాలా క్రమశిక్షణ మరియు ఏకాగ్రత అవసరం. దీని ద్వారా దర్శకులు మరియు నిర్మాతల అవసరాలకు అనుగుణంగా సరిగ్గా తగిన ట్యూన్లు తయారు చేయబడతాయి. ఈ రోజు వరకు రెహమాన్ అత్యంత వినయపూర్వకమైన మరియు క్రమశిక్షణ కలిగిన సంగీతకారుల్లో ఒకరు. అతను అద్భుతంగా అల్లిన సంగీతంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటికే చాలా యాడ్స్, కమర్షియల్ కోసం పనిచేసిన రెహమాన్ 1991లో కాఫీ అడ్వర్టైజ్మెంట్లో స్కోర్ చేసినందుకు గాను అవార్డు అందుకున్నారు. అవార్డు ఫంక్షన్లో అతను దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంను కలుసుకున్నారు. అయితే 1992లో రెహమాన్ చేసిన కొన్ని జింగిల్స్ని విన్న మణిరత్నం వెంటనే తన రాబోయే చిత్రం రోజా కోసం అతనితో కలిసి పనిచేయమని ఒప్పించారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది మరియు అందులో రెహమాన్ సంగీతం పూర్తిగా షో స్టాపర్గా నిలిచింది. ఆ తర్వాత రెహమాన్ వెనుదిరిగి చూసుకోలేదు. అతను దేశంలోనే అగ్రశ్రేణి కళాకారులతో పనిచేశారు. దాదాపు ప్రతి దర్శకుడిని ఆకర్షించారు. తన తొలి చిత్రం రోజాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న అతను తన అద్భుతమైన నైపుణ్యాలు మరియు అసాధారణమైన కళాత్మక నైపుణ్యాలతో తనను తాను పూర్తిగా అధిగమించారు. అతను పనిచేసిన దాదాపు ప్రతి సినిమాకు అవార్డులు మరియు నామినేషన్లు త్వరగా వచ్చేశాయి. సంగీతాన్ని సమకూర్చి చాలా పాటలు స్వయంగా పాడిన రెహమాన్ దేశంలోనే అగ్రశ్రేణి సంగీత విద్వాంసుడు. అలాగే అంతర్జాతీయ ప్రేక్షకులు చేరువ కావడానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు. రజనీకాంత్ నటించిన ముత్తు నుండి అతని సౌండ్ ట్రాక్ జపాన్లో అత్యంత ప్రజాదరణ పొందిన విదేశీ సౌండ్ ట్రాక్. ఈ సమయంలో అతను తన స్టూడియోలో పంచతస్ రికార్డ్ ఇన్ని పునరుద్ధరించాడు. దానికి ఏఎం స్టూడియోస్ కొడంబాకం, చెన్నై అని పేరు పెట్టాడు. ఇది ఆసియాలోని అత్యంత అధునాతన స్టూడియో. 2008లోని డానీ బాయల్ యొక్క చిత్రం స్లమ్ డాగ్ మిలియనర్లో తన సంగీతానికి ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం ద్వారా రెహమాన్ను ఊహించలేనంత ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ చలనచిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అతనికి కీర్తి విపరీతంగా పెరిగింది. ఇంకా అంతేకాదు, ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేది ఏమిటంటే అతను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ అభిమానులు సంపాదించిన ఇంద్రజాలం మెలోడీలను చేయడంలో అతన్ని మించిన వాళ్ళు లేరని చెప్పాలి. అకాడమీ అవార్డుల వేడుకలలో తన తల్లి గురించి మాట్లాడుతూ కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు అంటే అంతటి గొప్ప వ్యక్తి అతను. సంగీతమే అతడిని ప్రపంచానికి పరిచయం చేసింది. సంగీత కుటుంబంలో పుట్టిన రెహమాన్ ప్రయాణం అంత తేలికదైతే కాదు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాడు. కానీ ఇప్పుడు దాదాపు 30 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు రెహమాన్ దంపతులు. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు తమ 3 దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నారు. రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది.
ఇందుకు సంబంధించి ఆమె తరపున లాయర్ వందనాశ అధికార ప్రకటన విడుదల చేశారు. 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన రెహమాన్ నుంచి తాను విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వీరిద్దరు విడిపోవడానికి కారణం ఇద్దరి మధ్య వచ్చిన కలహాలు అని, ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ తమ మధ్య ఏర్పడని ఇబ్బందులను అధిగమించలేరని అంతరాన్ని సృష్టించాయని లాయర్ వందనాశ పేర్కొన్నారు. అభిప్రాయ భేదాల కారణంగానే ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా తమ విడాకుల విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ స్పందించారు. మేము సంతోషంగా 30కి చేరుకోవాలని ఆశించాము, కానీ అన్ని విషయాలు కనిపించని ఒక ముగింపును కలిగి ఉంటాయని తెలిసింది. ముక్కలైన హృదయాల బరువుకు ఆ దేవుడు సింహాసనం సైతం వణుకుతుంది. అయినా ఈ ముగింపులో మేము మరో అర్థాన్ని వెతుకుతున్నాము. విరిగిన ముక్కలు మళ్లీ పూర్వంలా కనిపించవంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. సైరాతో గడిపిన 3 దశాబ్దాల జీవితాన్ని ముగించడంపై రెహమాన్ ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితిలో తన స్నేహితులకు, బంధువులు చూపించిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. రెహమాన్ తన కుటుంబం, వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ ప్రైవేటుగా ఉంచడానికి ఇష్టపడుతుంటారు. రెహమాన్ అంతర్జాతీయ స్టాండమ్ ఎదుగుతున్న సమయంలో కాల పరీక్షను తట్టుకుని నిలబడేందుకు సైరా బాను అండగా నిలిచింది. వీరిద్దరి వివాహం 1995లో జరిగింది. పెళ్లై దాదాపు 30 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడానికి భావోద్వేగ పూరితమైన గాయమని సైరా బాను తరపున లాయర్ ప్రకటించారు. రెహమాన్ 1995లో సైరాను వివాహం చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్కి మొత్తం 3 పిల్లలు ఉన్నారు. రెహమాన్ పెద్ద కూతురు, ఆమె కూడా సంగీత రంగంలోకి అడుగుపెట్టింది. రెహమాన్ గారి 2వ కూతురు కీబోర్డ్ వాయిస్తుంది. రెహమాన్ కుమారుడు కూడా సంగీత రంగంలో చురుగ్గా ఉంటారు. 29 ఏళ్ల పాటు సాగిన వారి వివాహ బంధం విడాకులతో ముగుస్తున్నట్టు ఉంది. అసలు ఇన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటా అనేది అందరి మనసును తొలిచివేస్తుంది. దీనికి గల కారణం ఏంటి అనేది రెహమాన్ అయినా చెబుతారేమో చూడాలి. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ టాపిక్ హాట్ టాపిక్ గా అవుతుంది ఇప్పుడు. కానీ ఎందుకు విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏంటి అంటే అందరూ ఎన్నో రకాలుగా అనుకున్న నిజం మాత్రం వాళ్ళ నోటి నుండి వస్తే కానీ నమ్మలేం. అలాంటి మాటల గురించి మనం మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో విడాకులు అనేవి ప్రస్తుతం ఇవి సాధారణమైపోయాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న, పెద్దలు కుదిరించిన వాళ్ళు కూడా కొన్నాళ్ళకు విడిపోతున్న పరిస్థితి. అందులోనూ సెలబ్రిటీల విడాకుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకుల గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.